నో నేను యాడం ప్రాక్టీస్ చేసావు ఏమైంది? అంటే 3 రోజుల్లో ఏడ్చింది కదా, కళ్ళం నీళ్ళు అయినట్టు. సిరి కూడా 2 నెలల క్రితం నుంచి ప్రాక్టీస్ చేసింది. అందరూ మా కన్నీళ్ళు నిజంగానే ఇంకిపోయాయేమో. లిటరల్లీ 1 మంత్ నుంచి మేము బాధపడుతూనే ఉన్నాము చెల్లి వెళ్ళిపోతుంది అని చెప్పి. బట్ అంతకన్నా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే ఒక మంచి కుటుంబానికి మా చెల్లిని పంపిస్తున్నాము అని చెప్పి. ఈ డిస్టెన్స్ మా అమ్మకి చాలా కష్టం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేనైనా దూరంగా ఉన్నానేమో కానీ మా చెల్లిని మాత్రం మా అమ్మ ఎక్కడికి పంపించలేదు. బట్ ఇప్పుడు ఇంత దూరం అనేసరికి మా అమ్మ ఒకేసారి ఎమోషనల్ అయిపోయింది. మా చెల్లి అయితే అసలు ఏడవనని చెప్పి అనిల్ గారితో బెట్ కట్టింది. సో అందుకే అనిల్ గారు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ నేను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను, బట్ మా చెల్లి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అలా అన్నానో రేపు వీడియోలో చూపిస్తాను. నేనైనా ఎమోషనల్ అయ్యానేమో కానీ మా చెల్లి చూసారా ఎంత హ్యాపీగా వెళ్తుందో. ఎందుకంటే తను ఫస్ట్ టైం వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది కాబట్టి నవ్వుతూ వెళ్ళాలని చెప్పారు. సో అందుకే అంత హ్యాపీగా ఉంది. ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం. బాయ్.